హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఒక పావు కిలో అయితే పప్పు అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి కుక్కర్‌లో అయితే పెట్టాను. దీనికి 2 మామిడికాయలైతే తీసుకున్నాను. పచ్చి మామిడికాయలు. సీజన్ కదండీ! ప్రతి దాంట్లో ఇంకా మామిడికాయే వాడతాం ఎక్కువగా. ఎవరైనా సరే అలాగే చేస్తారు. ఈ 2 మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి మొత్తం అందులో వేసుకొని, అలాగే ఒక 2 టమోటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1½ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలైతే వాడను ఎక్కువగా. అందుకని చెప్పేసి 1½ టేబుల్ స్పూన్ కారం వేశాను. ఈ మామిడికాయ పప్పులో కారం వేయడం వల్ల చాలా రుచిగా ఉండిద్దండి. పచ్చిమిరపకాయల కన్నా కారమే బావుండిద్ది. అలాగే కట్ చేసి పెట్టిన టమోటాలు గూడా అందులో వేసుకుంటున్నాను. ఇంకా నీళ్లు మనం సరిపడా వేసుకోవాలి కుక్కర్‌లో. ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దాము. ఒక 3 విజిల్స్ వరకైతే పెట్టానండి. మరీ మెత్తగా కాకుండా ఒక రకంగా అయితే ఎనుపుకోవాలి ఉప్పు వేసి. పప్పు ఎనిపిన తర్వాత కందిపప్పు కొంచెం పప్పులాగే కనిపిస్తున్నట్టు ఎనుపుకోవాలి. మరీ మెత్తగా అయితే బావుండదు మామిడికాయ పప్పు. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసి తాలింపైతే పెట్టేస్తున్నానండి. ఈ మామిడికాయ పప్పు చాలా బాగుండిద్ది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. ఈ మామిడికాయ పప్పు మాత్రం చాలా అద్భుతంగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఈ సీజన్‌లో ప్రతి దాంట్లో మామిడికాయ ఏసి చేసుకోండి. చాలా బావుండిద్ది. పచ్చి మామిడికాయ ఈ సీజన్‌లో నేను ప్రతి కూరలో అయితే వేసి వండుతాను. అలా వేయడం వల్ల చాలా రుచిగా ఉండిద్దండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.